కొనేవాడే తన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ప్రాపర్ లాయర్ చేస్తారా, పర్సనల్గా చేసుకుంటాడా, పేపర్ పబ్లికేషన్ ఇస్తాడా. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ తగ్గిద్ది? 99% తగ్గుతుంది. ఇండియాలో 70% లైక్ 70% ఆఫ్ ద సివిల్ కేసెస్ అన్ని ఇలాంటి. Buying and selling property in India is traumatic, says Supreme Court. ఇప్పుడు ల్యాండ్ కానీ ప్రాపర్టీ కొనే ముందు సైట్ ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, చాలా ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది సైట్ ఇన్స్పెక్షన్. ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఎందుకు అని అంటున్నానంటే, ఈ 400 గజాలు మందే సార్, నాదే, రోడ్డుకి ఫస్ట్ బిట్టు సార్ నాదే అని చెప్తాడు. మనం ఇతందే కదా అని మనం అనుకుంటాం, నమ్ముకుంటాం, కొనేసుకుంటాం, ప్రాపర్టీ రిజిస్టర్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. రేపు పొద్దున చూస్తే థర్డ్ పర్సన్ ఎవరో అక్కడ ఏదో కాంపౌండ్ వాళ్ళు కడుతుంటాడు. పొద్దున డాక్యుమెంటేషన్ చూస్తే ఈ పర్టికులర్ మనకి చూపించిన ప్లాట్ ఇది కాదు, అసలు మన ప్లాట్ ఎక్కడ వెనకుంది. అంటే వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్? ఐ మీన్ 25 కానీ 35 కానీ వాళ్ళు చేసేది. మెచ్యూరిటీ ఉంది, బట్ దే హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్. తొందరపడి తీసుకునే నిర్ణయాలు చాలా ఉంటాయి వాళ్ళు. అనుభవం ఎప్పుడు నాకు మా నాన్న చెప్తున్నారు, అనుభవంతో ఆలోచించే దాన్ని వినే అంత ఓపిక ఉండదు వీటికి. పెద్ద పెద్ద వెంచర్స్కి వెళ్తాను, వాళ్ళు చూపిస్తారు డాక్యుమెంట్స్, చూస్తాను, నాకు అర్థం కాదు, చూస్తాను, ఓకే అనుకుంటాను, బాగుంది, ఎప్పటి కడుతున్నారు సార్, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్, నేను ఎంత ఈఎంఐ కట్టాలి సార్, నాకు ఎంత తగ్గిస్తారు సార్, ఈ మాటలు తప్ప నీకు టైటిల్ ఉందా సార్, నిజంగా ఇది చెరువులో కట్టావా సార్, పక్కన కట్టావా, FTLలో ఉందా సార్, ఇవేం అడగను నేను, నాకు తెలీదు, తెలుసుకోవాలని ఆలోచించాను నేను. ఈ చూపించే మొన్న బ్రోషర్ చూస్తాను, బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ, పెద్ద 30 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది, అపార్ట్మెంట్స్, సూపర్, నా స్టాండర్డ్కి తగ్గది, ఇంతే నేను ఆలోచించేది. ల్యాండ్ కొనే ముందు దేనికి రెడీ అయి ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ రెడీ ఉండాలి, ChatGPT చేస్తే సంథింగ్ డాక్యుమెంట్స్ పేర్లు ఇచ్చింది సార్. అది ఫస్ట్ టైం చూసి అసలు అర్థం కూడా కాలేదు సార్. యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే, ల్యాండ్ కొనడం కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ ఫ్లాట్ కానీ ఒక 90% డాక్యుమెంటేషన్, ఓన్లీ 10% ఈజ్ ల్యాండ్ అని అనిపించింది సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ల్యాండ్ కొనాలి అంటే మినిమం డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు, తీసుకుందామంటే దాని వెనుక మనం 30 మన దీని ప్రకారం లా ప్రకారము 30 years టైటిల్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే టైటిల్ పర్ఫెక్షన్ వస్తుంది అంటారు. ఓకే, సో మీరు కొన్నప్పటి నుంచి మీరు ఎవరైతే ఒక ఫ్లాట్ కొందాం అనుకున్నారు, ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఫస్ట్ వాళ్ళని అడుగుతారు, సార్ మీ డాక్యుమెంట్ ఇవ్వండి, జిరాక్స్ కాపీ, మేము లాయర్ గారు ఒపీనియన్ తెచ్చుకుంటాము అని చెప్పేసి తీసుకుంటారు. మేమేం చేస్తామంటే, ఈ టైటిల్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఇయర్ నుంచి వెనక్కి 30 సంవత్సరాలు వెళ్తాం. ఫస్ట్ డేటా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీస్తాం. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీస్తే దాంట్లో వీళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, వాళ్ళ వెండర్స్ ఎక్కడి నుంచి కొన్నారు, వాళ్ళ వెండర్స్ ఎక్కడి నుంచి కొన్నారు. సార్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంది ఒకసారి? ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈ పర్టికులర్ టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్ కరెక్ట్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, IGRS అని ఒక సైట్ ఉంది మాకు, IGRS అని. దాంట్లో మన పర్టికులర్ టైటిల్, మన డాక్యుమెంట్స్, ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లింక్ IGRS వెబ్సైట్కి ఉంటుంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రతి ఏరియా సబ్ రిజిస్టర్, ఆ ఏరియా ప్రాపర్టీస్ అన్ని రిజిస్టర్ అవుతుంటాయి. ఆ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి వెబ్సైట్లో పెడతారు. ఆ వెబ్సైట్లో పెట్టినప్పుడు మీరు కానీ ఒక ప్రాపర్టీ కొంటే దానికి ఒక డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది SR నగర్కి వస్తుంది, ఇక్కడ ఏరియా సంజీవ్ రెడ్డి నగర్కి వస్తుంది. ఈ సంజీవ్ రెడ్డి నగర్ ఏరియాలో కొన్ని ప్రాపర్టీస్ అన్ని అక్కడ పర్టికులర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్టర్ అవుతాయి. ప్రతి ప్రాపర్టీకి ఒక స్కానింగ్ చేసి ఒక నెంబర్ ఇస్తారు, డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చిన తర్వాత దాంట్లో డీటెయిల్స్ రాసి ఉంటాయి, మీ పర్టికులర్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి కొన్నారు, అలాగే ఇంతకుముందు కొన్నా కూడా దాంట్లోనే డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎన్కంబరెన్స్ సెర్చ్ అనేసి ఈ ప్రాపర్టీ మీద ఏమన్నా అప్పులు కానీ ఏమన్నా మార్టిగేజెస్ కానీ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎన్కంబరెన్సెస్ అంటారు వాటిని. మార్టిగేజెస్ వాటి ఇవన్నీ ఉన్నాయి తెలుసుకోవడానికి ఎన్కంబరెన్సెస్ అంటారు. కాంప్లెక్సిటీస్ కాదు, ఏమైనా అప్పులు కానీ బ్యాంకులో వీళ్ళు లోన్ తీసుకున్నారా, లేకపోతే ప్రైవేట్ మార్టిగేజ్ చేశాడా, ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ప్రాపర్టీ పెట్టాడా, ఇవన్నీ తెలుసుకోవడానికి దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి కనుక ఖచ్చితంగా వాటిని అన్నిటిని ఎన్కంబరెన్సెస్ అంటారు. అవన్నీ తెలిసిపోతాయి మనకి. మేమేం చేస్తామంటే 30 సంవత్సరాల డేటా కావాలని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి అప్లై చేస్తాం, సెర్చ్ అంటాం దాన్ని. అది అప్లై చేస్తే దాంట్లో మాకు 30 years అక్కడి నుంచి మనకు రిపోర్ట్ వస్తుంది, సెర్చ్ ఎన్కంబరెన్స్ సెర్చ్. ఆ రిపోర్ట్లో మనకి దీనికి వెనక 30 years టైటిల్ ప్రొడ్యూస్ చేస్తారు, మొత్తం అన్నీ వచ్చేసి మొత్తం ఏమున్నాయన్నీ వస్తాయి. దానిలో చూసుకుంటాం, ఓహో టైటిల్ ఫ్లో కరెక్ట్గానే ఫ్లో అయింది 30 సంవత్సరాలు, పర్వాలేదు అని, అదొక కాన్ఫిడెన్స్.
స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి ప్రాపర్టీ. అదే కాకుండా ఇప్పుడు సరే కొన్ని ఎట్లా ఉంటాయంటే పార్టీషన్ డీడ్స్ ఉంటాయి. తండ్రి ఆస్తి ఉంటుంది, తండ్రి ఆస్తిని పిల్లలు పంచుకుంటారు, పిల్లలు పంచుకుని నలుగురు అన్నదమ్ములు ఉంటే ABCD అని తీసుకుంటారు. ABCD డీకి వచ్చిన షేర్ ఆఫ్ ప్రాపర్టీలో మనం తీసుకుంటున్నాము, అది కరెక్ట్ ఉంది, ఆ పార్టీషన్ దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అవన్నీ చూసుకుంటాం. కొంచెం గిఫ్ట్ డీడ్స్ ఉంటాయి, గిఫ్ట్ డీడ్ నుంచి ప్రాపర్టీ కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇప్పుడు సేల్ డీడ్ అంటే ఛాలెంజ్ చేయడానికి అంటే అది అంటిల్ అన్లెస్ అది ఫ్రాడ్ అని ప్రూవ్ అయితే కానీ అది ఫ్రాడ్ అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం ఏదైనా చేస్తే కనుక అది వేరు. అదర్వైజ్ గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే ఏదైనా విల్ డీడ్ కానీ ఇట్లాంటి అవి ఆల్వేస్ ఛాలెంజబుల్. ఎందుకంటే సడన్గా రేపు పొద్దున ఇప్పుడు మీ నాన్నగారిని బాగా చూసుకుని మీ నాన్నగారి ఇష్టంతో ఓకే కొడుకు రాసేస్తున్నా అంటారు, లేకపోతే ఏదో పరిస్థితుల్లో కొడుకు రాయించేసుకుని ఉంటాడు, మిగతా అన్నదమ్ములు ఉంటారు, మా అన్నయ్యకి ప్రాపర్టీ తీసేసుకుంటాడా, ఇది ఎట్లా వస్తుంది మాకు కూడా వస్తుంది కదా బాగా మంచి వాళ్ళు కాదు మా నాన్నగారిని మభ్యపెట్టి కేసేసి అని కోర్టులో కేసేసారు అనుకోండి, ఇట్లా అయ్యే లిటిగేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే సేల్లో చాలా తక్కువ అవి. విల్ డీడ్, ఆ విల్ డీడ్ కాదు, కొన్ని అన్రిజిస్టర్డ్ విల్ డీడ్స్ ఉంటాయి. వీళ్ళు ఎందుకంటే అవి కంపల్సరీ రిజిస్టర్బుల్ డాక్యుమెంట్స్ కింద కాదు కాబట్టి సాధారణంగా చాలామంది విల్ డీడ్ రిజిస్టర్ చేసుకోరు, కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు ఎక్స్ట్రా కాషన్ మీద, ఎక్స్ట్రా కాషన్ రిజిస్టర్ చేసుకుంటారు. ఆ విల్ డీడ్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు కోర్టులో, ఈ విల్ డీడ్ కరెక్ట్ కాదు అని చెప్పేసి. ప్లస్ విల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి వాళ్ళు మేము రాటిఫై చేయొచ్చు ఎనీ టైం అని చెప్పేసి రాస్తారు ఒక సెంటెన్స్ దాంట్లో. రేపు పొద్దున మీరంటే నాకు ఇష్టం లేకుండా పోయింది కొడుకు, మీరు చిన్నాడంటే ఇష్టం అనిపించింది, నేను ఇది క్యాన్సిల్ చేసేస్తానచ్చు, అట్లా ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అంటారు. టైటిల్ పర్ఫెక్ట్గా ఫ్లో అవ్వదు అని అంటారు. బట్ రేర్ కేసెస్ అంటారు, బట్ దిస్ ఆర్ ఛాన్సెస్. ఇంకా ఏం సర్టిఫికేషన్స్ ఉంటాయి సార్ మనం లీగల్గా మీరు చెక్ చేసేది? ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అనుకోండి, అవి డిఫరెంట్ టోటల్గా పహానీస్ అని చెక్ చేస్తాం. 1954 నుంచి చెక్ చేసుకుంటూ వస్తాము. దానికి కాసరా పహాణి అంటారు. ఆ కాసరా పహాణిలో మన వెండర్స్ పట్టదార్స్ అంటారు వాళ్ళని. దాంట్లో పట్టదారులు పోషిస్తారు ఇద్దరు, అనుభవదారులు తెలుగులో పట్టాదారులు. వాళ్ళు 1954లో ఎవరున్నారో చూస్తాం ఫస్ట్. ఆ 1954 కాలమ్స్లో ఎవరున్నారో ఫస్ట్ గ్యారంటీగా వాళ్ళది టైటిల్ అది. అక్కడ పేరు లేదనుకోండి, తర్వాత ఎలా వచ్చింది వాళ్ళకి, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఎలా వచ్చింది టైటిల్, ఎలా వచ్చింది, వాళ్ళు కొనుక్కున్నారా, సేల్ డీడ్స్ ద్వారా కొన్నారా, లేకపోతే వాళ్ళు 38 ప్రొటెక్టెడ్ టెనెన్సీ అంటారు, అలా వచ్చిందా, ఎలా వచ్చింది అంటే రిమార్క్స్ కాలంలో రాసి ఉంటాయి, అవి చెక్ చేసుకుంటాం. సేల్ డీడ్ ద్వారా వచ్చింది అనుకోండి, అక్కడ రిమార్క్స్ కాలంలో రౌండ్ ఆఫ్ చేస్తారు, ఆ సేల్ డీడ్ నెంబర్ రాసి రౌండ్ ఆఫ్ చేస్తారు, దాని ప్రకారం వచ్చింది. అప్పుడు కొనుక్కునే వాళ్ళ పేర్లు వస్తాయి, 1950లో ఉన్న పేర్లు తీసేసి వీళ్ళ పేర్లు వస్తాయి. తర్వాత అతను సడన్గా అతను ఉన్నాడు, ఆయన పోయారు అనుకుందాం, వాళ్ళ పిల్లల పేర్లు మ్యూటేషన్ అవ్వాలి, వాళ్ళ పిల్లలు మళ్ళీ దానికి ప్రొసీడింగ్స్కి వెళ్ళి ప్రొసీడింగ్స్ తీసుకుని MRO ప్రొసీడింగ్స్ దాన్ని ఎంటర్ చేసి వీళ్ళ పేర్లు అవుతాయి, ఆ తండ్రి పేరు రౌండ్ ఆఫ్ చేసేసి పిల్లల పేర్లు వస్తాయి. అగ్రికల్చర్లో ఇది మెయిన్ పహాణి. తర్వాత వాళ్ళకి పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ అయ్యా లేదా. ఇప్పుడు మీకు ఉన్నారు సార్, మీకు 5 ఎకరాలు ఉన్నారు మీరు ఫస్ట్, మీకు తర్వాత మీ దగ్గర నుంచి నేను ఒక 2 ఎకరాలు తీసుకున్నాను, నేను పట్టాదారు పాస్బుక్ తీసుకోలేదనుకోండి, పహాణీస్లో నేను మ్యూటేషన్ చేంజెస్ అక్కడ ఎంట్రీ చేయించలేదనుకోండి, మీ 5 ఎకరాలే వస్తుంటుంది ఎంట్రీ. నేను 2 ఎకరాలు కొనేసుకున్నాను, దాంట్లో నా పేరు రాదు. కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ స్టెప్స్ టు మ్యూటేట్ మై నేమ్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్. నేను వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి, సార్ ఇక బలానా సేల్డీ ద్వారా నేను కొన్నాను సార్, నాది 2 ఎకరాలకి నా పేరు రాయండి, ఆయన 5 ఎకరాలు రౌండ్ ఆఫ్ చేసి 3 ఎకరాలు రాసి నాది 2 ఎకరాలు రాయండి అని చెప్పి నేను పెట్టుకుంటాను. ఎంక్వైరీ చేసి నా పేరు మారుస్తారు. నాకు అట్లాగే ఈ 2 ఎకరాలకు పట్టాదారు పాస్బుక్ ఇష్యూ చేస్తారు. అప్పుడు ఇలా ఉంటాయి. దీని తర్వాత పట్టాదారు రెవెన్యూ పహానీస్ పట్టాదారు పాస్బుక్లు ఉంటాయి. అవి ఏవైతే మ్యూటేషన్ అయ్యో దాన్ని RORs అంటారు, రికార్డ్ ఆఫ్ రైట్స్. ఆ ప్రొసీడింగ్స్ ఉండాలి. ఇవి అగ్రికల్చర్ ప్రాపర్టీకి మెయిన్గా ఇవి చూస్తాము. ఈ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చుట్టుపక్కల సిటీలో చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ అయ్యి పెరిగిపోయి ఇవన్నీ ఇంతకుముందు యామీన్పూర్ ఇటు సైడ్ ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్సే. ఇప్పుడు ఇవన్నీ మొత్తం సిటీలో కలిసిపోయాయి. అయితే అగ్రికల్చర్ ప్రాపర్టీ ఇల్లు కట్టుకుంటా అంటే కట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు, అది ఓన్లీ పొలం పనులు చేసుకోవడానికి, అగ్రికల్చర్ చేసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ఇప్పుడు లోపలికి సిటీ లోపలికి వచ్చేసింది కాబట్టి పొలం పనులు చేసుకోవడానికి దాన్ని జోన్ మార్చాలి, మార్చిన తర్వాత దాన్ని నాలా కింద కన్వర్ట్ చేయాలి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయాలి. దానికి ఫీజు కట్టి రెవెన్యూ వాళ్ళకి ప్రొసీడింగ్స్ తెప్పించుకోవాలి. సార్ మేము అగ్రికల్చర్ నుంచి మేము నాన్ అగ్రికల్చర్ మార్చేసుకుంటున్నాము,
అని చెప్పేసి నాలా ప్రొసీడింగ్స్ తెచ్చుకోవాలి. ఇవి మేము ఒక ఒపీనియన్ వేయాలంటే ఏదైనా లేఅవుట్కి కానీ ఏమైనా ఒపీనియన్ వేయాలంటే ఫస్ట్ ఇవన్నీ చూస్తాం మేము. ప్రతి ఇయర్ పహాణి చూస్తాము, లేటెస్ట్ వరకు చూస్తాము, ఎక్కడ మారిపోయి నాలా వరకు కన్వర్ట్ అయింది అక్కడి వరకు పహాణీస్ చెక్ చేసుకుంటాము, సేల్ లీడ్స్ ఎక్కడి వరకు ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకుంటాము, ఈ ఆర్ఓఆర్స్ చెక్ చేసుకుంటాము, పట్టాదారు పాస్బుక్స్ అందరికీ ఉన్నాయి. సింపుల్గా కొంతమంది క్లయింట్స్ ఏమనిస్తారు, లేవు సార్ పట్టా పాస్బుక్ లేవు సార్ అని ఇస్తారు. లేవు అనే క్వశ్చన్ లేదు, అది అంటే టైటిల్ ఎక్కడో డిఫెక్ట్ ఉందని. ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఇగ్నోరెన్స్ అనండి, ఇందాక చెప్పాను అది నాన్ ఎక్స్క్యూజబుల్. తెలియదు అనడం, వాళ్ళ నాన్నగారు ఉంటే ఎక్కడ పడేశారండి అంటారు, లేకపోతే పిఎస్సిఎస్ సొసైటీస్లో పెడతారు, రైతులకి లోన్స్ ఇస్తారు, వీళ్ళు అక్కడ పెట్టేయడము ఏదో జరుగుతుంది, అది మనకి ఇంటిమేట్ చేయరు. జనరల్గా అట్లా పిఎస్సిఎస్ సొసైటీలో అట్లా వీళ్ళకి కనుక వీళ్ళు లోన్స్కి దానికి పెడితే రైతులు పాండిస్లో వాటిలో పట్టాదారు పాస్బుక్లో ఎంట్రీ చేసేస్తారు. అది మనకు తెలిసిపోతుంది చూస్తుంటే. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్లో రకరకాలు ఉంటాయి. ఇంకా ఇనామ్ ల్యాండ్స్ అని సాధారణంగా మన నైజాములు రకరకాల ఇంతకుముందు జమీందారు వీళ్ళందరూ వాళ్ళ కింద చేసి వర్క్ చేసే వాళ్ళందరికీ ప్రాపర్టీస్ ఇచ్చేవాళ్ళు. నువ్వు ఏది తీసుకో, నీ సర్వీసెస్కి మెచ్చి నీకు ఇది ఇస్తున్నాను అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇనామ్ ల్యాండ్స్ ఎట్లా అంటే నువ్వు అమ్ముకోవడానికి వీలేదు అది. అయితే ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే కాలమాన పరిస్థితులన్నీ మారిపోయాయి. దానివల్ల ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, మళ్ళీ ఉండడానికి వాడికి 10 ఎకరాలు ఉంటుంది వచ్చిన ఇనామ్ ల్యాండ్, తినడానికి తిండి ఉండదు. ఎలా ఈ యాక్టివ్ అని అబాలిషన్ అయిన తర్వాత గవర్నమెంట్ అన్ని కన్సిడర్ చేసి గవర్నమెంట్ ఏం చేసింది, సరే ఇనామ్ అబాలిషన్ యాక్టివ్ అని అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ అమ్ముకోదలుచుకుంటే కనుక ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అని పెట్టిస్తారు. ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ వాళ్ళంతా ఎంక్వైరీ చేసి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళతో ఎంక్వైరీ చేసి వీళ్ళే అక్కడ ఉన్నారు కరెక్టే, వీళ్ళకి ఇనామ్ వచ్చింది, వీళ్ళ నా తండ్రులకు వచ్చింది, తాతలకు వచ్చింది, అప్పటి వీళ్ళే ఉన్నారు పొజిషన్లో, వీళ్ళే పండించుకుంటున్నారు, ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నాయి ఇదని రిపోర్ట్ రాసి వీళ్ళ పేర్లు రాసి ఉన్నాయి అని చెప్పేసి పాండి స్టేట్లో వచ్చాయని చెప్పి రాసిస్తారు. జనరల్గా ఇంతకుముందు ఇలా జరిగేవి అమ్మేస్తారు వీళ్ళు, అమ్మేసి సాదా బైనామా సేల్ డీడ్ అంటారు, లైక్ సాదా బైనామా అంటారు. ఏముండదు రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్, ఎందుకంటే ఇనామ్ ప్రాపర్టీ రిజిస్టర్ చేయడానికి వీల్లేదు, రిజిస్టర్ చేయలేరు. సో ఒక నార్మల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్ రాసేసుకుంటారు, అమ్మేసాను అని చెప్పి డబ్బులు ఇచ్చి ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారో నీకు ఎలా కొనుక్కున్నావు, నీకు ఎలా వచ్చిందని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి సాదా బైనామా సేల్ డీడ్ అని చెప్పేసి అట్లా రాసేసి దాని ప్రకారం ఎస్ అవును మేము కొనుక్కున్నాం మేము అమ్మేమో అని చెప్పేసి వీళ్ళిద్దరి దగ్గర ఎవిడెన్స్ తీసుకుని చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి దాని బేసిస్ మీద ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అని ఇష్యూ చేస్తారు. దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ అమ్ముకోవచ్చు. ఇంకా రైట్ దీంట్లో ఇంతకుముందు కొన్ని రకాల లైక్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని అట్లా అన్నారు. జనరల్గా ఇంతకుముందు ఎంఆర్ఓస్ ఇచ్చారు కొన్ని, అవన్నీ చెల్లవు. హైకోర్టు దీని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. హైకోర్ట్స్ ఏమి ఇచ్చారు, నన్ను ఆర్డీఓ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు. వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ, మండల రెవెన్యూ ఆఫీసర్ కాదు, ఆర్డీఓ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ గివ్ ఓఆర్సీ సర్టిఫికేట్స్ అని ఇచ్చారు జడ్జిమెంట్స్. అట్లా అవి చూసుకోవాలి. అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, అసైన్ ల్యాండ్స్ కూడా అమ్మడానికి వీల్లేదు. గవర్నమెంట్ కానీ ఇట్లా మీకు అసైన్ చేస్తుంది ల్యాండ్కి 2.5 ఎకరాలు ఎస్సీ ఎస్టీస్ కానీ, పూర్ పీపుల్ కానీ, మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, పొలిటికల్ సఫరర్స్ అని చెప్పి అట్లా వాళ్ళందరికీ ల్యాండ్స్ ఇచ్చారు. అవి వాళ్ళే ఎంజాయ్ చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. కాకపోతే ఇక ఇట్లాగే కొన్ని జీవోస్ రకరకాల పరిస్థితులు బట్టి జీవోస్ రిలీజ్ చేసి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి వాళ్ళకి అమ్ముకునే హక్కు ఇచ్చి వాళ్ళకి ఎన్ఓసిస్ ఇచ్చి అలా చేసి ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ మనం ఒక ఒపీనియన్ ఇస్తున్నామంటే ఒక లేఅవుట్ కానీ ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చేసి సార్ నేను ఇక్కడ 50 ఎకరాలు కొంటున్నాను, 10 ఎకరాలు కొంటున్నాను, 5 ఎకరాలు కొంటున్నాను, ఇది చూడండి అంటే ఇవన్నీ చెక్ చేస్తాం మేము. 99% మనం తీసుకునే మెజర్స్ అన్ని క్లయింట్కి క్లీన్గా ప్రాపర్టీ ఉంది లేదు ఇగో ఇష్యూ ఉంది దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని ఒక రిపోర్ట్ ఇస్తాం. దానికి ఇవన్నీ చూడాలి. మనకు చిన్న చిన్న ఇగ్నోరెన్సెస్ కూడా పెద్ద పెద్ద మిస్టేక్స్కి దారితీస్తాయి. కెన్ యూ నేమ్ స్పెసిఫిక్లీ ఫ్యూ సార్? ల్యాండ్ కేసెస్ అనే మాట ముందు కన్నా ఒక స్టెప్ ముందు వెళ్తే మనము ఒక పర్టికులర్ పర్సన్ ఏదైనా ల్యాండ్ కొందాం అనుకుంటున్నాడు. జనరల్గా ఫస్ట్ చేసే స్టెప్ ఏంటి, ఈ చుట్టుపక్కల ఏరియా ఏదైనా ఏదో ప్లాట్స్ ఉన్నాయా కొనుక్కుందామని ఆలోచిస్తాడు. డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా ఈ ఏరియాలో డీల్ చేసే బ్రోకర్స్ ఎవరున్నారు, బ్రోకర్స్ అన్నమాట మరి హార్ష్ అనుకోండి, ఫెసిలిటేటర్స్ లేకపోతే ల్యాండ్ చూపించేవాడు ఉన్నారు, వాళ్ళని కనుక్కొని ఆ పర్టికులర్ పర్సన్ చాలా మంచివాడు, ఈ ఏరియాలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, నాకు బాగా తెలుసు, మా చుట్టాలకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అతను నమ్మకమైన మనిషి,
అతని దగ్గర నుంచి బాస్ ప్రాపర్టీ ఉందా అంటే ఉందని చెప్తాడు, డాక్యుమెంట్ తెచ్చిస్తాడు, తీసుకుంటారు. అతని మీద నమ్మకం ఉందంటే సరే ఏదో ఒక ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇందాక చెప్పాను కదా, అలా ఒక తీసుకుంటాడు. అదో 13 సంవత్సరాలకే తెచ్చుకున్నారనుకోండి. జనరల్గా ఈసీస్ 13 years, 31 years, 31 years అబోవ్ అలా ఉంటుంది. 13 years తీసుకుంటారు. 1-3 ఓకే తీసుకున్నారనుకోండి. చూశారు దాంట్లో బాగానే ఉంది, క్లీన్ ఉంది, తీసేసుకోవచ్చండి అని చెప్తాడు. ప్లస్ అతని నమ్మకం, ఈ ఏరియాలో 30 ఏళ్ళ నుంచి మనిషి ఎక్కడికి వెళ్ళిపోడు, ఈయన చెప్తే కరెక్ట్ నమ్మకం మీద వెళ్ళిపోతారు. డాక్యుమెంట్ ప్రాపర్టీ కొనేసుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు, అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు, డబ్బులు ఇచ్చేస్తారు 3/4. రేపు రిజిస్ట్రేషన్కి వెళ్దామని అనుకుంటారు. రిజిస్ట్రేషన్కి వెళ్దాం అనుకున్న టైంకి వెళ్ళేటప్పటికి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి దీంట్లో మార్టిగేజ్ ఉంది, లేదంటే ఆల్రెడీ ఇదేదో బ్యాంకులో పెట్టుంది అని చెప్తారు. ఓకే మీరు షాక్ అవ్వడం, ఏంటి ఇది ఎలా జరిగిందని చూస్తే మీరు కొన్న 13 సంవత్సరాలు ఈసీ కన్నా ముందే ఒక 18 years 19 years ముందే అది ఇంకో బ్యాంకులోనో దీంట్లోనో మార్టిగేజ్ చేసి ఉంటుంది. మీరు తీసుకునే 13 సంవత్సరాలు కాబట్టి అది రిఫ్లెక్ట్ అవ్వదు. మీకు తెలిసిన పర్సన్ సార్ ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు, సో కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్పాను సార్ అంటాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మీరు డబ్బులు ఇచ్చేసారు 80% 90%, ప్రాపర్టీ ఏమో అమ్మినవాడిది కాదు, ఆల్రెడీ అది ఇంతకుముందు మార్టిగేజ్ ఉంది, బ్యాంకులో ఉన్నాయి, ఆ విషయం మీకు చెప్పలేదు. లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఎవరి దగ్గర పెట్టాడు, వాడి దగ్గర రిజిస్టర్ అయిన మార్టిగేజ్లో ఉంది, అది మీకు చెప్పలేదు. అది రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆగిపోయింది ఇక్కడ, రేపు పొద్దున్న నువ్వు కావాలని క్లెయిమ్ చేస్తే డబ్బులు వెనక్కి రావు, కోర్టు చుట్టూ తిరగాలి. కాబట్టి నమ్మకము ఇవన్నీ బిలీఫ్ పక్కన పెట్టేసేయాలి, ఓన్లీ డాక్యుమెంటే చూసుకోవాలి. డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా, నేను ప్రాపర్ హోంవర్క్ చేసుకున్నానా లేదా. ఎందుకంటే మన దీని ప్రకారం బయ్యర్ బివేర్, కొనుక్కునేవాడిదే బాధ్యత. కొనుక్కునేవాడే తన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ప్రాపర్ త్రూ లాయర్ చేస్తారా, పర్సనల్గా చేసుకుంటాడా, తను తీసుకోవాల్సిన మెజర్స్ అన్నీ తీసుకోవాలి. పేపర్ పబ్లికేషన్ ఇస్తాడా, నేను ఈ ప్రాపర్టీ కొంటున్నాను, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అయ్యాను, ఈ ప్రాపర్టీ మీద ఏమైనా మార్టిగేజెస్ ఉన్నాయా, లేకపోతే వేరే క్లెయిమ్ ద్వారా చేస్తున్నారా అని చెప్పేసి పేపర్లో ఒక యాడ్ ఇచ్చుకోవాలి. ఓకే ఈ తీసుకునే మెజర్స్ తీసుకుంటే 99% నిన్ను నువ్వు కాపాడుకునేవాడు అవుతావు, నీ డబ్బులు వేస్ట్ అవ్వవు, రేపు పొద్దున కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు. నీ డబ్బులు పోయి శని బట్టి అన్నట్టు డబ్బులు నువ్వు ఇచ్చేస్తావు, వెనక్కి రావు. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు మనం. కొనుక్కునే ముందే చిన్న ప్రాపర్ స్టెప్ తీసుకుని అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి డాక్యుమెంట్స్ ఇచ్చి సరే కరెక్ట్గా చూడండి అని చెప్పేసి ఆయన ఇచ్చే సజెషన్స్ తీసుకుని నువ్వు ఇచ్చే హోంవర్క్ నువ్వు కరెక్ట్ చేసుకుని డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఇస్తే నువ్వు సేఫ్ గార్డ్ అవుతావు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ తగ్గిద్ది సార్ మనం? 99% తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. పార్టీషన్ సూట్ ఉంటుంది సడన్గా. పార్టీషన్ సూట్ అంటే ఏంటంటే అన్నదమ్ములు షేర్లలో తేడా రావడం, వాళ్ళు ప్రాపర్టీగా నాకు ఎక్కువ కావాలి నాకు తక్కువ కావాలి, ఈ గొడవల్లో కోర్టులో కేసులు అవుతున్నాయి. అలాంటి విషయాల్లో అయితే తప్ప అదర్వైజ్ ఈ తీసుకునే మెజర్స్ 100% అడిక్వేట్. ఓకే మోసపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. కొన్న తర్వాత కూడా పడవచ్చు కేసులు. అన్నదమ్ములు అప్పుడు కూడా నాకు చెప్పలేదు, లేకపోతే ఆడపిల్లలు వేస్తారు సడన్గా, మాకు ఈక్వల్ భాగం కదా, మగ పిల్లలకి ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది కదా, మాకు అప్పుడేం డబ్బులు ఇవ్వలేదు, మాకు దీనిలో భాగం ఉంది అని చెప్పి వాళ్ళు పార్టీషన్ సూట్ ఫైల్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు. దాంట్లో మన సేల్ డీడ్ కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఓహో ఇది కూడా మాకు రావాలి కదా, దీంట్లో కూడా రావాలి కదా, మా అన్నయ్య వాళ్ళు అమ్మేస్తారు మాకు ఇవ్వకుండా, దీంట్లో కూడా మాకు బాగుంది, మనల్ని కూడా ఇంక్లూడ్ చేసి వేస్తారు. ఓకే సో మన ప్రమేయం లేకుండా కూడా ఇట్లా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఓకే ఇండియాలో 70% ఆఫ్ ద సివిల్ కేసెస్ అన్నీ ఇలాంటివి. పార్టీషన్ సూట్లు, డబ్బులు కట్టేసి లేకపోతే డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోకపోవడము, డబ్బులు కట్టేస్తాం 70% డబ్బులు కట్టేస్తాము, వాడు అప్పుడు రిజిస్టర్ చేయడు, ఏదో కూడా వస్తుంది వాడికి. ఇట్లాంటి కేసులే 70% ఉన్నాయి సివిల్ కేసెస్ ఇండియాలో. ఓకే ఇవన్నీ అవాయిడ్ చేసేవే, కాకపోతే అలా నడుస్తుంటాయి అంతే. ఇంకా
ఓకే. అల్టిమేట్గా ఎండప్ అవ్వాల్సింది ఎక్కడో కాంప్రమైజ్ అవ్వడం. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మొదట్లో అందరి మీద ఎవరికి కోపం కసి ఉంటుంది, నాకు అన్యాయం జరిగింది అని ఉంటుంది. అప్పుడు మీరు చెప్పినా ఎవరు పెద్దలు చెప్పినా ఎవరు వినరు మాట, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు వినరు. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత అన్ని పనులు వదులుకుని కోర్టుకి వెళ్ళాలి కదా. అప్పుడు ఇంకా అనుభవంతో పాటు బాధ, ఎందుకు వచ్చిందిరా అమ్మ, తింటే మన చెల్లె తింటుంది కదరా, తింటే మన అన్నయ్య తింటాడు కదరా అన్న ఒక రియలైజేషన్ వస్తుంది. అప్పుడు సరే నాకు 10 రూపాయలు వచ్చే చోట సరే నాకు 2 రూపాయలు వచ్చినా ఓకే, తింటే అన్నయ్య కదా, ఇలా కాంప్రమైజ్ అవుతారు. ఈ 20 ఏళ్ళు కష్టపడి నీకు ఇంట్లో మనశ్శాంతి ఉండదు, వాళ్ళకింట్లో మనశ్శాంతి ఉండదు, లాయరు ఫీజులు వస్తాయి, కోర్టులలో కేసులు పైలప్ అవుతూనే ఉంటాయి. అన్నీ అవాయిడ్ చేసే ఇవే అన్నీ. ఓకే. అందుకే ఇప్పుడు ఆర్బిట్రేషన్స్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ అని చెప్పి బాగా ప్రాచుర్యం పొందింది, ఇప్పటి నుంచో ఉంది. కానీ అది ఓన్లీ కమర్షియల్ సూట్స్కి వాటికి వాడుతున్నారు, బిజినెస్ పర్ వాటికి. జనరల్గా ఇట్లాంటి వాటిల్లో ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు సుప్రీంకోర్టు పార్లమెంట్లో కూడా ఎనాక్ట్మెంట్ వస్తుంది, దానివల్ల వచ్చిందంటే కనుక కమర్షియల్ సూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 3 ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం 3 లక్షల అబవ్ ఉన్నని కమర్షియల్ కోర్ట్స్కి వెళ్ళిపోవాలని చెప్పి కొత్తగా జడ్జిమెంట్ వచ్చింది. దాని ప్రకారం ఈ మామూలు రెగ్యులర్ కోర్ట్స్లో 3 లక్షల పైన ఉన్న కేసులన్నీ ఆ కోర్ట్స్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ సివిల్ కోర్ట్స్లో కాస్త బర్డన్ తగ్గుతుంది కోర్టులకి. ఓకే. ఈ సివిల్ కోర్ట్స్ మనీ మ్యాటర్స్ ఉన్నాయి, రికవరీ, మనీ రికవరీ, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నవి. ఇప్పుడు బిజినెస్లో నీకు నాకు చెడింది, కేసు వేసుకున్నాము, ఇట్లాంటివన్నీ కమర్షియల్ కోర్ట్స్కి వెళ్తాయి. ఓకే. అంటే ఆర్బిట్రేషన్ కోర్ట్స్, ఆర్బిట్రేషన్ కోర్ట్స్ సపరేట్, కోర్ట్స్ కదా, ఇట్స్ ట్రిబ్యునల్స్. అదేంటంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ని లేకపోతే రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ని హైకోర్టు అపాయింట్ చేస్తుంది. వాళ్ళని ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ఫైలింగ్ ఇన్ ద కోర్ట్స్, వీళ్ళు హైకోర్టులో మేము ఒక పిటిషన్ వేస్తాం సెక్షన్ 11 ప్రకారం, ఆర్బిట్రేషన్ యాక్ట్ ప్రకారం వేసి దాంట్లో హైకోర్టుని పర్మిషన్ అడుగుతాం. సో ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేయండి, ఈ కేసు ఇలా ఉంది అని చెప్పారంటే హైకోర్టు అది చూసి ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి అపాయింట్ చేస్తుంది. ఓకే. ఈ కేసు నోటీస్ ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన మా ఇద్దరికి నోటీసులు ఇచ్చి, క్లయింట్స్ ఇద్దరికి మీరు అడ్వకేట్స్ త్రూ చెప్పారు లేకపోతే మీకుగా మీరు చెప్పారు అని ఇస్తారు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ టకాటక విత్ ఇన్ షార్ట్ లైక్ 6 monthsలో క్లోజ్ అయిపోతుంది. ఓకే. క్లెయిమ్ పిటిషన్ వేస్తారు. క్లెయిమ్ పిటిషన్ అంటే నీ వాదన నువ్వు చెప్తావు, నా వాదన నేను చెప్తాను, ఆయన వినేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, లేదంటే దాన్ని అవాయిడ్ చేసి ఇక పాస్ ఆర్డర్స్ అనమాట. దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆర్డర్. అది రెగ్యులర్ కేసులు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము ఈపీఎస్కుని అట్లా క్లోజ్ చేసుకోవచ్చు. అది దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. రెగ్యులర్ సూట్స్కి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు టైం మన చేతుల్లో, ఇందాక చెప్పాను కదా, మన చేతుల్లో లేని అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడుతుంటాయి. ఒకరోజు ఈ అడ్వకేట్ రాడు, ఒకరోజు ఆ అడ్వకేట్ రాడు, ఒకరోజు ఇద్దరున్న క్లయింట్స్ ఉండరు, వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళకి సడన్గా ఇంట్లో మా బాబుకి బాగాలేదు, వర్షం వచ్చి మా రోడ్డు మునిగిపోయింది అంటాడు, రాలేడు, అప్పుడు పోస్ట్పోన్ చేయాలి కదా. ఇప్పుడు అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, ఆ పర్సనే లేకపోతే నేను క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా చేస్తాను? వాదించాల్సిన అడ్వకేటే రాలేకపోయాడు ఆయన పర్సనల్ ఇష్యూ వల్ల, తప్పదు, జడ్జి గారికి వాయిదా వేయాల్సి వస్తుంది. ఒకరోజు జడ్జి గారు లీవ్లో ఉంటారు, ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటాయి, వాటిలో ఆయన లీవ్ పెట్టారు అనుకోండి, ఆ రోజు అన్ని డేట్లు పడతాయి. ఇలా మన కంట్రోల్లో లేని వాయిదాలన్నీ కూడా ఈ పర్టికులర్ ఆర్బిట్రేషన్ అని వచ్చిన తర్వాత అవన్నీ అవాయిడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంత టైం అంత కట్ షార్ట్ చేసి మ్యాక్సిమం 6 monthsలో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. క్లయింట్కి టైం సేవ్ అవుతుంది, జ్యుడిషియరీ మీద కూడా బర్డన్ తగ్గుతుంది, ఫాస్ట్గా అవుతుంటాయి. సార్ అంటే ఇప్పుడు ల్యాండ్ కానీ ప్రాపర్టీ కొనే ముందు సైట్ ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, చేయడం వల్ల లైవ్ వెళ్ళి మీరు అడ్వకేట్ కానీ యాజ్ ఏ పర్సన్ కానీ ఏమేమి తెలుస్తాయి? చాలా ఇంపార్టెంట్ అండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది సైట్ ఇన్స్పెక్షన్. ఓకే. జనరల్గా వాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేస్తారు, ఇది అడ్వకేట్ కూడా చేస్తారు, ఇన్ పర్సన్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కూడా ఇన్ పర్సన్గా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఎందుకు అని అంటున్నానంటే, కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా జరిగాయంటే జనం వచ్చి చెప్తారు, ఇక ఈ ప్రాపర్టీ నాది అని చెప్తారు. ఓకే. ఈ 400 గజాలు మందే సార్, నాదే, రోడ్డుకి ఫస్ట్ బిట్ సార్ నాది అని చెప్తాడు సెల్లర్. మనం చూస్తాం, ఓహో మనకి ఇతందే కదా అని మనం అనుకుంటాం, నమ్ముకుంటాం, కొనేసుకుంటాం, ప్రాపర్టీ రిజిస్టర్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. రేపు పొద్దున చూస్తే థర్డ్ పర్సన్ ఎవరో అక్కడ ఏదో కాంపౌండ్ వాళ్ళు కడుతుంటాడు, మనం వెళ్ళి ఇది నాది అంటే నీది ఎట్లయితుంది బస్, నాది ఇది అని చూస్తాం. అప్పుడు డాక్యుమెంటేషన్ చూస్తే ఈ పర్టికులర్ మనకి చూపించిన ప్లాట్ ఇది కాదు, అసలు మన ప్లాట్ ఎక్కడ వెనకుంది,
కంప్లీట్గా ఉండదు అక్కడ. అసలు ఇది కాదు, మనది ఎక్కడో వెనక ఉంటుంది. మనకు అమ్మేవాడు ఇది నాదే సార్ అని చెప్తాడు అంతే. సో సైట్ ఇన్స్పెక్షన్ అప్పుడు అందుకని ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అన్నిటి ప్రకారం గూగుల్ పిన్ ఇవన్నీ కొనుక్కొని చూసి కరెక్ట్ చెక్ చేసుకుని బౌండరీస్ అన్ని మ్యాచ్ చేసుకుని ఈసీలో తీసుకుని ఈసీలో డాక్యుమెంట్ బౌండరీస్ ఈ బౌండరీస్ ఇక్కడ చూపించిన బౌండరీస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఇప్పుడు టెక్నాలజీ సర్వేయర్స్ చేస్తుంటారు, వాళ్ళు చూస్తుంటారు కదా, ఇవన్నీ మ్యాచ్ చేసుకుని మనం బౌండరీస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఎస్ ఉన్నాయి, మ్యాచ్ అవుతున్నాయి, ఈస్ట్ కరెక్ట్ మనం అనుకునేది ఉంది, వెస్ట్ కరెక్ట్, ఈస్ట్ నార్త్ సౌత్ అని కరెక్ట్ ఉన్నాయి అన్నప్పుడే ముందుకెళ్తాం. దీనికి సైట్ ఇన్స్పెక్షన్ చాలా అవసరం. మనం జాగ్రత్తలు తీసుకునే వాటిలో ఇది ఒక స్టెప్. సాధారణంగా 90% అడ్వకేట్ ఇప్పుడు నేను చాలా బ్యాంక్స్లో ప్యానల్ ఉన్నాను, మాకు వచ్చేవి జిరాక్స్ కాపీసే ఉంటాయి. ఓకే, ఇద్దరు క్లయింట్స్ అని తెచ్చియడం అన్నా బ్యాంక్ వాళ్ళు తెచ్చియడం అన్నా మీరు ఒపీనియన్స్ ఏంటి సార్ ఈ పర్టికులర్ ప్రాపర్టీ కానీ తీసుకొస్తే మాకు వచ్చే జిరాక్స్ కాపీసే వస్తాయి. ఒరిజినల్స్ మాకు తర్వాత ఆ లోన్ శాంక్షన్ అయ్యేటప్పుడు అవి ఒరిజినల్ వెరిఫికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు తప్ప అప్పటి వరకు మేము ఇచ్చే ఒపీనియన్ బేసింగ్ ఆన్ ద జిరాక్స్ కాపీసే. నా అంతటా నేను వెళ్ళి సైట్ విజిట్ చేయను, నా పాత్ర కాదు అది. నేను ఓన్లీ డాక్యుమెంట్స్ నాకు వచ్చాయా కరెక్ట్ ఉన్నాయా, ఈ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే ఇవి సరిగ్గా లేవు, ఇగో ఇది కరెక్ట్ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్ చేయండి, లేదంటే ఈ ప్రాపర్టీ కొనక్కడ అమ్మడానికి వీలేదు, ఈ ప్రాపర్టీకి లోన్ ఇవ్వడానికి వీలేదు అన్నంతవరకు నా లిమిటేషన్ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ ఎస్. అతను బ్యాంక్ లోన్ ఇచ్చి బ్యాంక్లో ఫీల్డ్ ఉంటారు, ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి చూస్తారు, సైట్ విజిట్ చేసి చూస్తారు వాళ్ళు, అది వాళ్ళ బాధ్యత. మా వరకు వచ్చేటప్పటికి ఓన్లీ బేసింగ్ ఆన్ ద జిరాక్స్ కాపీస్. అందుకే ఒపీనియన్స్లో మేము రాస్తాం బేసింగ్ ఆన్ ద కాపీస్ ప్రొవైడెడ్ టు అస్, జిరాక్స్ కాపీస్ ప్రొవైడెడ్ టు అస్ అని చెప్పి రాస్తాం మేము. ఓకే, రేపు లయబిలిటీ మా మీద వచ్చేస్తుంది, లేకపోతే ఇక్కడ లేదు కదా ప్రాపర్టీ లేదు కదా అంటే హౌ కెన్ ఐ నో? Advocate gives only opinion. It is for the institution or the buyer or whoever it be, it is for them to go ahead or not. నా పని ఓన్లీ ఒపీనియన్ ఇవ్వడం వరకే. ఐ మీన్ 40 to 50 ఉన్నారు అనుకోండి, వాళ్ళు డీల్ చేసే విధానం, వాళ్ళ మెచ్యూరిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అంటే వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్? ఐ మీన్ 25 కానీ 35 కానీ వాళ్ళు చేసేది 20s to 25s వీళ్ళందరూ ఏంటంటే వచ్చిన థాట్ మీదే వెళ్తారు. ఓకే, ఇంకా వేరే ఆలోచన ఉండదు, నేను చేసేదే రైటు. ఓకే, ఏదంటే నేను పట్టుకునే కుందేలకు 3 కాళ్ళు అంతే, నువ్వు చెప్పి 4 కాళ్ళు ఉన్నాయి కదంటే నేను చూడను, నాకు కనిపించట్లేదు అంతే, నేను చేసిందే రైట్ అనుకుంటారు. అది ప్రాపర్టీ కొనుక్కోవడం విషయంలో అనండి, ఏ విషయంలో అనండి, మెచ్యూరిటీ ఉంది, బట్ దే హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్. తొందరపడి తీసుకునే నిర్ణయాలు చాలా ఉంటాయి వాళ్ళవి. అనుభవం ఎప్పుడు నాకు మా నాన్న చెప్తున్నారు, అనుభవంతో ఆలోచించే దాన్ని వినే అంత ఓపిక ఉండదు వీడికి. బికాజ్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బాగా వచ్చేసింది. మేము ఉన్నప్పుడు వయసులో ఇప్పుడు నేను ప్రాక్టీస్ కొత్తగా వచ్చినప్పుడు నాకు 2,000 వచ్చినా నాకు చాలా గొప్పే. ఇప్పుడు ఫ్రెష్ జూనియర్కి 50,000 వస్తుంది. వాడి మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకటి ఎలా ఉంటుందని ఉండదు, ఆ పిల్లడి థింకింగ్ వేరుంటుంది. అదే ఇప్పుడు 35 to 45 అట్లా వచ్చాయనుకోండి ఏజ్, దెబ్బలు తిని ఉంటాం కదా, న్యాచురలీ దెబ్బలు తిని ఉంటాం, అడుగు మెల్లిగా వేయాలి, జాగ్రత్తగా వేయాలని తెలుస్తుంది. తొందరపడినప్పుడు నాకు తెలియకపోతే ఇంకోళ్ళని అడగాలన్న ఆలోచన ఉంటుంది. అప్పుడు నాకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఇక 45 to 55 వచ్చాయనుకోండి, విల్ బి వెల్ వర్స్డ్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ. సో అప్పుడు కరెక్ట్ స్టెప్ వేస్తాడు. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, ఐఎమ్ నాట్ లైక్ వాళ్ళదే తప్పు అని నేను చెప్పట్లేదు. అదేంటంటే ఏముంది బాస్, ఏమవుతుంది బాస్, నాకు నెలకి ₹1,00,000 వస్తుంది, నాకు ఏడాది ₹1,00,000 వస్తుంది, నాకు కొనుక్కుంటాను 70,000 ఈఎంఐ. నేను ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే ఆలోచిస్తాను, కానీ ఈ డాక్యుమెంట్ నేను పర్ఫెక్ట్గా తీసుకోవాలి, ఇది కరెక్ట్గా చూసుకోవాలి, దీనికి డ్యూ డిలిజెన్స్ చేయాలి, నేను ఇంత ఇన్వెస్టిగేట్ చేయాలి, ఈ ఆలోచన నాకు రాదు. డాక్యుమెంట్ వచ్చిందా లేదా, ఆ వచ్చిన బ్రోకర్ని తీసుకొచ్చి చూసి పెద్ద పెద్ద వెంచర్స్కి వెళ్తాను, వాళ్ళు చూపిస్తారు డాక్యుమెంట్స్, అవి చూస్తాను, సగం నాకు అర్థం కాదు, చూస్తాను, ఓకే అనుకుంటాను, బాగుంది, ఎప్పటి నుంచి కడుతున్నారు సార్, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్, నేను ఎంత ఈఎంఐ కట్టాలి సార్, నాకు ఎంత తగ్గిస్తారు సార్, ఈ మాటలు తప్ప నీకు టైటిల్ ఉందా సార్, నిజంగా ఇది చెరువులో కట్టావా సార్, పక్కన కట్టావా, FTLలో ఉందా సార్, ఇవేం అడగను నేను, నాకు తెలీదు, తెలుసుకోవాలని ఆలోచించాను నేను. ఇటు చూపించే మొన్న బ్రోషర్ చూస్తాను, బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ, పెద్ద 30 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది, అపార్ట్మెంట్స్, సూపర్, నా స్టాండర్డ్కి తగ్గది, ఇంతే నేను ఆలోచించేది. అది నేను 35 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా లేకపోతే 35 ఎంప్లాయ్ అయినా
ఈ సంబంధం లేదు. 50 ఏళ్ళ వరకు వచ్చిన వాళ్ళు కూడా అట్లాగే ఆలోచిస్తున్నారు. ఓకే. కట్టుకు ఇప్పుడు ఎందుకు ఇన్ని పేపర్లో టీవీల్లో వస్తున్నాయి, నాకు ఇంత హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్, 4 ఏళ్ళు అయిపోయింది సార్, 6 ఏళ్ళు అయిపోయింది సార్. ఓకే. అంటే నేను డబ్బులు ఇచ్చేటప్పుడే నేను ప్రాపర్గా నేను హోంవర్క్ చేసుకుంటుంటే ఆ మందిలో నేను నుంచునేవాడిని కాదు కదా. అండర్స్టూడ్ సార్. సో దానికి ఏజ్కి సంబంధం లేదు. గ్రేట్ సార్. ఇంకోటి, ఇప్పుడు బయర్ సెల్లర్ దగ్గర మోసపోయినాడు, డబ్బులు కట్టేశాడు, అంటే ఇప్పుడు లీగాలిటీస్లో ఇరుక్కుపోయినాడు సార్. ఇప్పుడు కోర్టు కేసు అంతా నడుస్తూ ఉన్నది. సో ఆ మనీని ఎట్లాగో అంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఆ మనీని రిట్రైవ్ చేసుకోవడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? చేశాడు కదా, చీటింగ్ చేసేసుకోవడము, చీటింగ్ చేసేసి భయం అంతే, జైలుకి వెళ్తాడన్న ఇది తప్ప. ఎవరు సార్? బయ్యర్ ఏం చేస్తాడంటే సెల్లర్కి డబ్బులు ఇచ్చేసాడు కదా, కట్టేసాడు, ఇష్యూలో పడిపోయింది, డబ్బులు వెనక్కి రావాలి, లేదంటే ఇల్లు రావాలి, అది వస్తుందో రాదో తెలియదు, ఎన్నేళ్ళు పడుతుందో తెలీదు. సరే సెటిల్మెంట్ చేసుకుందామంటే నన్ను మోసం చేసాడని ప్రూవ్ చేయడానికి నేను చీటింగ్ కేసు వేసేయాలి అతని మీద. చీటింగ్ కేసు వేయాలంటే, చీటింగ్ కేసు అంటే ఏముంది, భయం, అది జైలు శిక్ష. ఒకవేళ కనుక ప్రూవ్ అయితే చీటింగ్ కేసులో సెల్లర్కి జైలు శిక్ష పడుతుంది. అంతేగా ఇంకొచ్చేది డబ్బులు రావు కదా. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే కూర్చుని వాడితో బతిమాలుకున్నా బామాలుకున్నా సెటిల్మెంట్ చేసుకోవాలి. అంటిల్ అన్లెస్ అది లేదనుకోండి ఇంకంతే. ఇంకా మీరు కార్పొరేట్ కేసెస్ డీల్ చేశారు, ఐ మీన్ ల్యాండ్ రిలేటెడ్ అండ్ క్రిమినల్ కేసెస్ టు. ఇప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఒక 2 ఆర్టికల్స్ చదవగానే థాట్ ప్రాసెస్ మొత్తం చేంజ్ అయింది. కనీసం ఒక 10-15 మినిట్స్ అదే వరల్డ్లో ఉంటాం. బట్ మీరు ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తున్నారు డైలీ. మొదట్లో ఎలా ఉండదంటే, ఇట్లాంటి కేసు ఏదైనా వచ్చింది మన దగ్గరికి, టిపికల్ ఇట్లా ఏదో ఇష్యూ, ఓకే, మీరు చెప్పిన సినారియోలో వచ్చింది అనుకుందాము. మొదట్లో ఈ బర్డెని మేము క్యారీ చేసేవాళ్ళం, ఇంటికి అనుభవం లేదు కదా మనకి, ఇక్కడిది ఎక్కడ వదిలేసేయాలి, ఇప్పుడు పేజీ తిప్పితే ఈ పేజీ మర్చిపోవాలన్న ఆలోచన ఉండేది కాదు. అదే బర్డెని మేము ఇంటికి క్యారీ చేసేవాళ్ళము. ఆ బుర్ర ఇంటికి వెళ్ళి అదే ఆలోచించాలి, ఇలా జరిగిందంటే పాపం ఇలా జరిగిందంటే అని థాట్ వచ్చేది కాదు. కానీ మనం కూడా ఎమోషన్ తోటి మనం కూడా అలాగే ఫ్లో అయిపోయేవాళ్ళం. తెలియదు, ఎందుకంటే నేను కూడా కామన్ మ్యాన్ లాగే ఆలోచించేస్తుంటా. ఓకే, నాకు కొంచెం వేరియేషన్ ఉంది, నేను కొద్దిగా అడ్వకేట్, నేను ఇటు సైడ్ నుంచి కూడా డీల్ చేయాలి, ఆలోచించాలి అనే ఆలోచన ఉండేది కాదు. అరే ఏంటి ఇలా జరిగింది అన్న థాట్ తోటి అదే ఎమోషన్ నాకు కూడా క్యారీ అయ్యి నేను ఇంటికి వెళ్ళినా పడుకున్నా అదే బ్యాగేజ్ తోటి ఇంటికి వెళ్ళేవాడిని మైండ్లో. తర్వాత అనుభవం వచ్చిన తర్వాత మనకి దానికి ఒక థిన్ లైన్ గీసుకోవాలి. ఓకే, మనం క్యారీ అయితే మనం న్యాయం చేయలేం. నీ థాట్ కరెక్ట్ ప్రొసీజర్ లేదు, ఎందుకంటే అప్పుడు ప్రిజుడిస్ అయిపోతాం మనం. నువ్వు చాలా మంచివాడివి అన్న ఆలోచనలో ఉన్నానుకోండి, అంటిల్ నాకు స్వయంగా అనుభవం అయిన వరకు మంచివాడు అన్న ఆలోచనలోనే ఉంటాను నేను. ఒక థాట్ సార్, అంటే వాట్ మేడ్ యూ స్టిల్ మూవ్ ఇన్ దిస్ పాత్ సార్? అంటే ఈ పాత్ సెలెక్ట్ చేసుకుని ఇంకా మీలో అది ఎందుకు ఉంది? అంటే ఇట్లా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలి అనేది వాట్ డెఫినెట్లీ మనీ అనేది అర్థం, అంటే ఐ మీన్ అనిపించలేదు. మనీ ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే నా విషయం తీసుకుంటే, మా నాన్నగారికి ఉండేది తను లాయర్ అవ్వాలని. ఓకే, ఆయనకి అప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో చదివించలేకపోయారు, ఫ్యామిలీ బర్డన్స్ వల్ల ఆయన చదువుకోలేకపోయారు. తర్వాత ఆయన సిస్టర్స్, మా అత్తయ్యల్ని చదివిద్దాం అనుకున్నారు, మా అక్కల్ని వాళ్ళని చదువుతాం, మా అన్నయ్యని చదువుద్దాం అనుకున్నారు. అప్పుడు అంటుండేవారు, అండ్ ఈ లా కేసెస్ ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి ఆయన చెప్పడం, ఆయన చెప్తుండడం నాకు అది మైండ్లో పడిపోయింది. ఎస్, అవ్వాలి, మా నాన్నగారి కోరిక తీర్చాలి, నేను లాయర్ అవ్వాలి అని అదొక మైండ్ సెట్. చిన్నప్పుడే డిసిషన్ తీసేసుకున్నాను అది. లా చదవడము, లాతో పాటు ఇంకోటి కంపెనీ సెక్రటరీ కోర్స్ అది చేశాను కానీ అది అవ్వలేదు అనుకోండి. లా అయిపోయింది. లా అయిపోయిన తర్వాత ఇంక దీన్ని, ఈ ప్రొఫెషన్ నాకు ఎందుకు ఒక ప్రివిలేజ్ సిటిజన్. మనము ఎక్కడికైనా లాయర్ అంటే ఈజ్ ఎ లాయర్, అడ్వకేట్ అని ఒక ఇది ఉంటుంది, సపరేట్గా చూస్తారు మన. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉండేది. డూ రిమెంబర్ అంటే ఏ టైంలో డిసైడ్ అయ్యారు మీరు అనేది? చిన్నప్పుడే, నాకు చిన్నప్పటి 10th 11th నుంచే ఇట్ వాజ్ ఇన్ మై మైండ్. ఓకే, అప్పటి నుంచే నా మైండ్ ఉండేది. తర్వాత నేను లా చదివేసిన తర్వాత ఇంకా ప్రాక్టీస్లోకి రావడానికి నాకు దేవుడిచ్చిన అక్క అంటాను, ఒక ఆవిడ వెంకటేశ్వరి అని ఉన్నారు, ఎం వెంకటేశ్వరి అని అక్కే అనుకోండి. ఇంకా ఎందుకంటే తను ఎట్లాంటి డైనమిక్ అండ్ డాషింగ్ ఆవిడ. ఓకే, అప్పుడే బుద్ధ భవనం కేసు ఒకటి, బుద్ధ భవనం ఒకటి మన మర్రి చెన్నారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిది, శశిధర్ రెడ్డిది, షాప్స్ ఒకటి ఇష్యూ అయింది. ఆ కేసు చేయడము అవన్నీ చూసి ప్రాక్టికల్గా చూసాను నా కళ్ళతోటి. ఆవిడ జీప్లో పోలీసు జీపులు పరిగెత్తి దుంకుకొని పరిగెత్తి అట్లా, అంటే ఒక రెబల్లాగా తనని చూసి ప్రాక్టీస్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ నా ఇన్స్పిరేషన్. ఓకే,
తను చేసే కేసెస్ కూడా అన్నీ కూడా జెన్యున్ కేసెస్. ఇంకా దాంట్లో ఇంకా మనసు పెట్టి ఇంకా దూరిపోతుంది అంతే. ఇంకా ఇల్లు వాకిలి ఏం ఉండదు ఇంకా ఆవిడకి, కోర్టు కేసులు తప్ప. అప్పుడు అనిపించింది అయితే ఇలా అక్కలా కావాలి అని చెప్పేసి. నా ఫస్ట్ నేను ప్రాక్టీస్లో జాయిన్ అవ్వడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళాను నేను. అసలు కేసెస్ అంటే తెలియాలి, కేసెస్ అంటే తెలియాలి అంటే భయం పోవాలి అని అంటే మా బావగారు ఏం చేశారు, మా చిన్నబాబు గారు, నాదొక చిట్ ఫండ్ కేసు ఉంది, కేసు పోయినా పర్లేదు నువ్వు చెయ్యి అని చెప్పి ఇచ్చారు. ఆ చిట్ ఫండ్ కేసులో ఈయన చిట్టు తీసుకుని డబ్బులు కట్టలేదు, ఆ కేసు నడుస్తుంది. డబ్బులు కట్టేద్దాం, కాకపోతే నీకు అనుభవం రావాలి కదా, కేసులు ఎట్లా చేయాలి అనుభవం రావాలి కదా, నా మీద నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయని చెప్పి ఆయన పర్సనల్ కేసు ఇచ్చారు. అది అప్పుడు జడ్జి గారి ముందు ఇలా రిప్రజెంట్ చేయాలా, ఇలా వాయిదా అడగాల. అట్లాగే క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ నేర్చుకోవడానికి ఇందాక వెంకటేశ్వరి గారు అని చెప్పాను కదా, వాళ్ళ ఆయన శ్రీధర్ గారు అన్నారు, ఆయన దేవుడిచ్చిన బావగారు అంటాను ఆయన్ని. ఆయనది క్రిమినల్ ప్రాక్టీస్ చాలా బాగుంది. ఆయన దగ్గరికి క్రిమినల్ సైడ్ ఏంటి, ఆయన డిక్టేషన్స్ ఎట్లా ఇస్తున్నారు. ఆయన దగ్గర బోల్డ్ మంది జూనియర్స్ ఉండేవాళ్ళు. ఆయన ఆఫీస్ ఏమో సికింద్రాబాద్ పద్మనాభ గారిలో ఉండేది, మా ఈ సీనియర్ ఆఫీస్ ఏమో హైదరాబాద్ బషీర్బాగ్లో ఉండేది, మా ఇల్లు దిల్షుక్ నగర్లో ఉండేది. బస్సులో వచ్చి ఇక్కడికి వచ్చి ఇటు నుంచి ఇక్కడ 6 o'clock రిలీవ్ అయ్యి ఇటు నుంచి అటు పద్మనాభ గారికి వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చుని అక్కడ డిక్టేషన్లు తీసుకుంటూ అలా నేర్చుకున్నాను. ఆయన రాత్రి 11 ఒంటి గంట ఆ టైంకి 12:30 మినిమం ఆయనకి ప్రాక్టీస్ అంత ఉండేది. అప్పుడు లాస్ట్ బస్ ఎక్కిచ్చేవారు అక్కడ నన్ను. అక్కడ ఎక్కి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నడుచుకున్నాం. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఆ బస్సు డ్రైవర్లు వాళ్ళు అరే వాళ్ళ ప్రకాష్ ఈ అబ్బాయి రాలేదు అని నా కోసం వెయిట్ చేసే రోజులు ఉన్నాయి. బస్ డ్రైవర్లు లాస్ట్లో నేను వాళ్ళే ఉండేవాళ్ళం. డిపోకి వెళ్ళేది బస్సు అది. ఆ స్టేజ్లో అట్లా ఒక్క 4 ఏళ్ళు అలా వెళ్ళాను బస్ నేను. తర్వాత నేను ఇంకా ఎస్ ఇట్ ఈస్ రైట్ టైం టు స్టార్ట్ మై ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అని చెప్పి డిసిషన్ తీసుకుని, అప్పటికి చాలామంది ఫ్రెండ్స్ రిఫర్ చేసేవాళ్ళు కేసెస్, ప్రకాష్ నువ్వు చేయరండి, ఫీజులు వచ్చేవి కావు. నేను అనుభవం కావాలి, డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, అనుభవం కావాలి. అనుభవం రాదు, మళ్ళీ ఫీజు అడిగేవాడిని కాదు, కేసులు తీసుకునేవాడిని చేసేవాడిని. తెలియకపోతే ఇంకోటి అడిగి ఇది ఏం చెప్పాలి బాస్, ఏం రాయాలి అని అడిగి అట్లా. అడ్వకేట్స్లో గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి అడ్వకేట్ అందరికీ హెల్ప్ చేస్తారు, పక్క తోటి అడ్వకేట్కి. నాకు వచ్చింది కదా నేను నీకు చెప్పను అని ఉండడు. అడిగావనుకో నీకు అతనికి తెలిసింది చెప్తాడు. అడ్వకేట్స్లో అది గ్రేట్నెస్ ఉంది. సో అట్లా నాకు తెలియంది బాస్ ఇది ఏంటి బాస్ అని పక్క ఇంకో అడ్వకేట్ని అడిగి అలా నేర్చుకున్నాను. అలా కేసెస్ చాలా అయిపోయాయి. అప్పుడు మా సీనియర్ చెప్పాను, సార్ ఇంకా నేను మీది అది నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను సార్, నేను మిమ్మల్ని అసిస్ట్ చేస్తాను, కాకపోతే నేను రెగ్యులర్గా మీ దగ్గర రాలేనని చెప్పి ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాను. ఇంకో టిపికల్ నా టర్నింగ్ పాయింట్ అంటే ఈ ప్రాక్టీస్లో ఎంకరేజ్మెంట్ పెరుగుతూ ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పర్టికులర్ కేసులో ఒక జడ్జి గారి దగ్గర హైకోర్టులో గోవిందరాజులు గారు అని జడ్జి గారు ఉండేవారు. ఆయన కోర్టులో జూనియర్స్ చేయాలంటే జూనియర్స్ చాలా భయం ఉండేది. ఆయన టిపికల్గా మనము ప్రిపేర్ అయ్యి వెళ్ళేది ఒకటి ఉంటుంది, ఆయన రేజ్ చేసే ఇష్యూ వేరేది ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యి టకాటగా ఏదో చెప్పి చదివి కక్కేద్దామని చెప్తే వెళ్తాం మనం, దానిలోంచి ఏదో పాయింట్ చేసి అడుగుతారు ఆయన, దానికి ఆన్సర్ మనకి తెలీదు. మన సీనియర్ని అప్పుడు పిలిచి అడగలేము, ఆర్గ్యుమెంట్ చేస్తుంటావు. ఆయన విసుక్కునేవారు, యూఆర్ వేస్టింగ్ కోర్ట్స్ టైం అని తిట్టేవారు. మన మంచిగా చెప్పేవారు, నువ్వు వచ్చి ఒక ఆర్గ్యుమెంట్కి వచ్చావంటే నువ్వు 100% ప్రిపేర్ అయ్యి రావాలని ఆయన ఉద్దేశం. కాకపోతే ఆ టైంలో మనం తీసుకోలేము, అది జూనియర్స్ తీసుకోలేము. అలా ఒక టిపికల్ కేసులో ఏమైంది, మా సీనియర్ అన్నారు ఇది వెళ్ళి చేయవా నువ్వు చెయ్యి అన్నారు. సరే కొట్టేస్తారు సార్ ఆయన, వద్దు నేను చెయ్యను అంటే, మా క్లయింట్ కూడా ఏమన్నాడు, ఆయనకి చాలా ఇంపార్టెంట్ కేసు అది క్లయింట్కి, కానీ తెలుసు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కొట్టేస్తారు అని చెప్పి, సరే ప్రకాష్ ఛాన్స్ తీసుకోండి మీరు చేయండి అన్నారు ఆయన, క్లయింట్ కూడా. నేను చెప్పాను రేపు పొద్దున ఇది ఏమైనా అయితే కనుక నాది కాదు రెస్పాన్సిబిలిటీ, నేను చెప్తాను ఆర్గ్యుమెంట్ అని చెప్పి చెప్పాను. నా అదృష్టమో క్లయింట్ అదృష్టమో తెలియదు, కానీ అది అడ్మిషన్లోనే ఎలవ్ అయిపోయింది. అంటే మొత్తం కేసు క్లోజ్ అయిపోయింది, అడ్మిషన్లోనే మాకు ఫేవర్గా వచ్చేసింది. అయితే బయటకు వచ్చేసి సార్ ఎలవ్ చేసేసారు సార్ అని చెప్పాను. ఎలవ్ చేశారా అన్నారు సార్. అవును సార్. ఓకే వెరీ గుడ్ అన్నారు, అయిపోయింది. మా క్లయింట్ ఇంకా షాక్, ఎందుకంటే ఆయనకి దాని మీద దాదాపు 30 to 40 lakhs 40 crores నాకు లైక్ అమౌంట్ గుర్తులేదు, అంత బిల్స్ వచ్చేవి ఉన్నాయి దాంట్లో. ఈ ఆర్డర్ వస్తే కానీ అవి రావు.
గవర్నమెంట్ దగ్గర నుంచి. సో క్లయింట్ చూసి ఇంకా ఆయన సంతోషించేసి, ప్రకాష్ నువ్వు రోజు ఆఫీస్కి ఎట్లా వస్తావు, కోర్టుకి ఎట్లా వస్తావు అంటే బస్సులో వస్తాను. ఫస్ట్ నడు అన్నారు, డైరెక్ట్ అట్టించట్టు హీరో షోరూమ్ తీసుకొచ్చేసారు ఇక్కడ రాణిగంజ్ దగ్గర. నీకు ఏ వెహికల్ కావాలో తీసుకో అన్నారు. ఓకే సార్ అదేంటి సార్ అంటే జోక్ చేస్తున్నాడు అనుకున్నాను నేను. అదేంటి సార్ అంటే తీసుకో పిల్లనిస్తా అంటే ఏంది నువ్వు తీసుకో అన్నాడు. ఓకే అంటే అప్పుడు నాకు మైలేజ్ బాగా తిరిగే వెహికల్ కావాలి. ఏంటి CD డీలక్స్ 100 ఏదో ఉండేది, ఓకే ఓకే అది కావాలి సార్ అన్న. 48,000 అది. 48,000 ఇలా కట్టేసి కీస్ ఇచ్చి తీసుకుపో అన్నాడు. దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. ఓకే అసలు ఇంటికి వెహికల్ తీసుకుని వెళ్ళేప్పటికీ ఏంట్రా కొత్త వెహికల్తో వచ్చావంటే ఇలా జరిగింది అని. మా సీనియర్ అంటుండే వాళ్ళు ఎప్పుడు నన్ను 1 to 5 years 0 money 0 cases, 5 to 10 years few cases less money, less cases less money, 10 to 15 years more cases less money, 15 to 20 years more cases more money, 20 to 25 years నో కేసెస్ మోర్ మనీ. జస్ట్ ఒపీనియన్స్ అంటే అందరూ రెఫర్ చేస్తుంటారు నా కేసు చేయండి. అప్పుడు నీ సొంత కేసులు అక్కర్లేదు, మంది కేసులే చేస్తుంటాం, ఆఫీసులో వచ్చేస్తుంటాయి, రెఫరెన్సులు వస్తుంటాయి. నువ్వు సొంతంగా నువ్వు నా కేసీ బాబు అని అడగక్కర్లేదు. ఓకే అలా అది నాకు నా జీవితంలో పర్ఫెక్ట్గా ప్రూవ్ అయింది. ఓకే అట్టు ఇంకోటి ఏమంటారంటే అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళు ఆ ఫ్రీగా బతికేయడం, ఆ ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతూ బతికేయడం అలవాటైపోయిన వాళ్ళు వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళలేరు, బతకలేరు, అక్కడ ఉండలేరు. ఇప్పుడు నేను ఈ ప్రాక్టీస్ మానేసి ఏదో ఉద్యోగం చేసుకుంటాను వెళ్ళాను అనుకోండి, ఉండలేను సార్. అంటే దిస్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ యువర్ జర్నీ యాక్చువల్లీ. ఐ వాంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్. అంటే మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది కంప్లీట్గా, అట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళడం, అలాంటి కేసెస్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కేసు తవ్వు కొద్దీ వెళ్తున్న కొద్దీ ఏం జరిగిందంటే నాకు అసలు నాది కేసే కాదు, నాది తప్పు. అంటే కేసుని ఇలా చూడాలి, ఇలా చెయ్యాలి కేసు అని తెలిసి వచ్చింది అప్పటి నుంచి నాకు, ఆ పర్టికులర్ కేసు నుంచి. ఓకే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద క్లయింట్ నేమ్, డెఫినెట్లీ ఒక 1-2 years ట్రావెల్ చేసిన తర్వాత ఆ కేసులో నేను టోటల్ ఏం రాంగ్ సైడ్, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేస్తున్నాను. ఓకే నేను తప్పు చేస్తున్నాను కదా, అవతల వాళ్ళ పాపం కరెక్ట్ కదా అని చెప్పేసి చాలా రోజులు సఫర్ అయ్యాను నేను మానసికంగా. బట్ ఇదే మా సీనియర్ దగ్గర షేర్ చేసుకున్నాను నేను, సార్ ఇట్లా ఇది నాకు తప్పు చేస్తున్నానేమో, నేను కరెక్ట్ చేస్తుంటే అనిపించట్లేదంటే అప్పుడు మా సీనియర్ చెప్పారు, ఎప్పుడు ఎమోషన్స్ మీద నువ్వు వెళ్ళకూడదు. లాయర్గా నీ డ్యూటీ ఏంటి, నీ దగ్గరకు వచ్చిన క్లయింట్కి నీ న్యాయం నువ్వు న్యాయం చేసావా అంతే. వాడు న్యాయం కరెక్ట్ ఉందా, అవతల వాళ్ళు కరెక్టా, నీ క్లయింట్ కరెక్టా అని ఆలోచించాల్సిన బాధ్యత నీది కాదు, ఓకే అది పైన జడ్జి గారి బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కనెక్టింగ్ డాట్స్తో కనెక్ట్ అయ్యి ఎన్నో వాల్యుయబుల్ ఇన్సైట్స్ షేర్ చేశారు. ఇంతకుముందు చూస్తున్న వాళ్ళకు కూడా ఎన్నో డాట్స్ కనెక్ట్ అయ్యాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, పబ్లిక్ తోటి కనెక్ట్ అవ్వడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇంకా ఫర్దర్గా వేరే ఏదైనా మంచి టాపిక్స్తో డిస్కస్ చేద్దాం మళ్ళీ. సార్ డెఫినెట్లీ విల్ కంటిన్యూ దిస్ కనెక్టింగ్ డాట్స్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.